ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మనం కోరుకునేది. ఇప్పుడు నేను చెప్పబోయేది విన్నాక అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ అయితే కలిసి అయితే మా ఇంటికి వచ్చి మరి నాకైతే పార్టీ అయితే ఇస్తారు. అదేంటి వాళ్ళు ఎందుకు పార్టీ ఇస్తారు అనుకుంటున్నారో చెప్తాను, వినండి. అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఓకే, మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన కోఇన్సిడెన్స్ గురించి అయితే చెప్తాను. అదేంటయ్యా అంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ 2024 సంవత్సరంలో అయితే ఉన్నాం. అలా ఒక 8 years బ్యాక్ అయితే వెళ్దాం. అప్పుడు ఏ సంవత్సరం అవుతుంది? 2016. ఆ 2016, 2017లో ఒకటైతే జరిగింది. మళ్ళీ అదే అయితే ఇప్పుడైతే రిపీట్ అవ్వబోతుంది. అదేంటో చెప్పరా త్వరగా అంటారా? చెప్తున్నాను. 2016 సెప్టెంబర్ లో అయితే జనతా గ్యారేజ్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అవడమే కాదు, బ్లాక్ బాస్టర్ హిట్ కూడా అయింది. అయితే ఏంటంటారా, అలా 2016 నుండి 2017కి అయితే రండి. అది జనవరి. ఆ జనవరిలో మన బాస్ అయితే రీ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టాడు. అదే ఖైదీ నెంబర్ 150. ఆ ఖైదీ నెంబర్ 150 తో పాటు మన బాలకృష్ణ గారి 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. ఇప్పుడు 2017 జనవరి నుండి 2016 డిసెంబర్ కి అయితే మనం వెళ్దాం. ఆ డిసెంబర్ నెలలో ఏమైందంటే డిసెంబర్ 9న ధ్రువ సినిమా అయితే రిలీజ్ అయ్యి అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది. సరే, ఇప్పుడు 2016 సినిమాల గురించి మాకు ఎందుకు చెప్తున్నాం అంటే సేమ్ అదే అయితే ఇప్పుడైతే రిపీట్ అవబోతుంది. అదేంటయ్యా అంటే సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి దేవరా సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. 2016లో జనతా గ్యారేజ్ కూడా సెప్టెంబర్ లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు దేవరా కూడా సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుద్ది. అలాగే ఇప్పుడు డిసెంబర్ లో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ చేస్తామని నిన్న రాయన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు గారు అయితే చెప్పారు. అలాగే ఇందాక చెప్పినట్టు గుర్తుండగా 2016 డిసెంబర్ లో ధ్రువ సినిమా అయితే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కూడా సూపర్ హిట్ అయితే అవబోతుంది. ఇంకా ఇప్పుడు 2025 జనవరి 10th అయితే వెళ్దాం. ఆ రోజు అయితే మన చిరంజీవి గారి విశ్వంబర సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. సేమ్ అప్పుడు ఎలా అయితే 2017లో ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిందో సేమ్ ఇప్పుడు కూడా విశ్వంబర సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సరే, ఈ 3 సినిమాలు బాగానే ఉన్నాయి. ఆ 3కి ఈ 3కి కుదిరినాయి. ఇప్పుడు 4వ సినిమా బాలకృష్ణ గారి సినిమా పరిస్థితి ఏంటని మీరు అనొచ్చు. బాలకృష్ణ గారి 109వ సినిమా బాబీ గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. మరికొద్ది రోజుల్లో అఫీషియల్ గా అయితే విత్ టైటిల్ తో అయితే వీళ్ళైతే అనౌన్స్ చేయబోతున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి బ్లాక్ బస్టర్ అయినట్టే ఇప్పుడు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఇలా వరుసపెట్టి హిట్స్ తో, వరుసపెట్టి సినిమాలతో, వరుసపెట్టి అప్డేట్స్ తో అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ అయితే ఆనందంలో ములిగి తేలబోతున్నారు. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటయ్యా అంటే అప్పుడున్న టాలీవుడ్ మార్కెట్ కి ఇప్పుడున్న టాలీవుడ్ మార్కెట్ కి అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మీకు దీంట్లో ఇంకో కోఇన్సిడెన్స్ కూడా ఉంది. అదేంటయ్యా అంటే జనతా గ్యారేజ్ కి ఇప్పుడున్న దేవరా సినిమాకి డైరెక్టర్ కొరటాల శివ గారే. దాని తర్వాత అప్పుడు ధ్రువ సినిమా కథ రాసింది ఒక తమిళ డైరెక్టర్. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కథ రాసింది కూడా తమిళ డైరెక్టరే, కార్తిక్ సుబ్బరాజు గారు. ఇంకా దాని తర్వాత చిరంజీవి గారు బాలకృష్ణ గారి సినిమాల విషయానికి వస్తే అప్పుడు ఖైదీ నెంబర్ 150 ఎలా అయితే కమర్షియల్ సినిమాను, ఇప్పుడు సంక్రాంతికి మన బాలకృష్ణ గారి సినిమా అయితే ఒక కమర్షియల్ సినిమా. అప్పుడు బాలకృష్ణ గారు ఎలా అయితే గౌతమిపుత్ర శాతకర్ణి ఒక హిస్టారికల్ సినిమాలా చేశారో ఇప్పుడు విశ్వంబర సినిమా అయితే మెగాస్టార్ గారికి ఒక పాన్ ఇండియా సినిమా, ఒక హై బడ్జెట్ సినిమా, అలాగే ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా. 2016కి 2024కి జోనర్లు మార్చుకున్నారు తప్ప వీళ్ళిద్దరూ కంటెంట్ వైజ్ అయితే వీళ్ళిద్దరూ సేమ్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు 2016లో ఈ 4 సినిమాలు ఎలా అయితే హిట్ అయ్యాయో ఇప్పుడు 2024లో కూడా ఖచ్చితంగా హిట్ అయి తీరతాయి అంతే. ఒకవేళ ఫ్లాప్ అయితే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు మీరు అనొచ్చు. ఫ్లాప్ అవ్వవు కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఇంకా వీటితో పాటు దేవరా సినిమా అప్డేట్ అయితే ఉంది. అదేంటయ్యా అంటే దేవరా సినిమా సెకండ్ సింగిల్ అయితే మరి కొద్ది రోజుల్లో అయితే అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే ఆగస్టు 22న చిరంజీవి గారి బర్త్డే రోజు విశ్వంబర సినిమా నుండి ఒక మేకింగ్ వీడియో లేకపోతే ఈ సినిమా టీజర్ అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత గేమ్ చేంజర్ అలాగే బాలకృష్ణ గారి సినిమా అప్డేట్స్ కూడా రెడీగా ఉన్నాయి. నేను చెప్పా కదా, ఇంకా వరుస పెట్టి నందమూరి ఫ్యాన్స్ కి ఇటు మెగా ఫ్యాన్స్ కి అయితే వద్దన్న అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఈ సినిమాలన్నీ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే కొట్టండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి.